ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో చాలామంది తాము నీతిమంతులుగా కనపరుచుకోవడానికి సంఘములో సమాజంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా యేసుక్రీస్తు దగ్గర ఒక వ్యక్తి వచ్చి తానే నీతిమంతుడను అని నిరూపించుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. అవును ప్రభువా, ఇంతకీ పొరుగువాడంటే ఎవడు అని అడిగాడంట. అందుకు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ ఉంటే మార్గ మధ్యలో దొంగల చేతికి చిక్కాడంట. దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నదంతా దోచుకొని కొన ప్రాణంతో అతన్ని విడిచి వెళ్ళారు. అయితే ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు వచ్చి తనను చూసి ఆ స్థితిని గమనించాడు, కానీ అతనికి ఏ సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా చూశాడు, అతని స్థితిని చూసి గమనించాడు, అతను కూడా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు వచ్చి అతన్ని చూచి అతని ఎందుకు జాలిపడంట అతనికి ద్రాక్షారసం పోసి నూనెతో కట్లు కట్టి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక పూట కుంట్ల ఇంటి వారి దగ్గర అప్పచెప్పి అతనికి సాయం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతన్ని అడిగాడు, నీకు వీరిలో మంచివాడు ఎవడో అని అన్నప్పుడు సమరయుడే కదా అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక లేవీయుడు ఒక యాజకుడు వీళ్ళు దేవుని పరిచారకులు అయ్యుండి కూడా అతనికి సహాయం చేయలేకపోయారు. కానీ ఒక అన్యుడిగా ఉన్న మరి సమరయుడు అతనికి సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ సత్యం మనకి ఏం తెలుస్తుందంటే, ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే సహాయం చేసే స్థితిలో మనం ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి కనికరాన్ని చూపించే స్థితిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమ అదే, ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్.